హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నటుడు ఆలీ గారు కమెడియన్గా, నటుడిగా, మంచి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఆయన మరొక వివాదంలో చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఏంటి అంటే, ఆయన సినిమాల్లో చాలా అద్భుతంగా నటిస్తారు, చాలా మంచి కామెడీ చేస్తారు, అందరినీ నవ్విస్తారు, మంచి వ్యక్తిత్వం అని మనందరికీ కూడా తెలుసు. బట్ కాకపోతే రీసెంట్గా ఒక యాడ్, ఏదైతే ఒక సోపుకి సంబంధించినటువంటి యాడ్లో ఆయన నటిస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ హిందూయిజం మీద, హిందూ ఆచారాల మీద అవహేళనగా, జోకుగా, కామెడీ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి మీరు పక్కన కూడా చూడొచ్చు. చాలా క్లియర్గా ఆయన జై విజయలక్ష్మి, జై వరలక్ష్మి అని చెప్పి ఒక సోపుకి, అంటే మనం వాడేటువంటి ఒక సోపుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఆ సోపుని ప్రమోట్ చేయటం కోసం ఇలా హిందువులకి సంబంధించినటువంటి దాన్ని అక్కడ అవహేళన చేస్తూ ఆయన పూజ చేస్తున్నారనేటువంటి దాని మీద కొంచెం వివాదం అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే రీసెంట్గా తెలుసుగా మనందరికీ కూడా అందరూ కూడా ఇదే పద్ధతి, చాలామంది హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద, సనాతన ధర్మం మీద ఏదో ఒక రకంగా కామెడీ చేస్తూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, వల్గర్గా బిహేవ్ చేస్తూ, ఇష్టానుసారం ఏది మాట్లాడినా ఏదైనా సరే ఎవడు పట్టించుకోడు, సనాతన ధర్మం మీద ఎలాంటి విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేసినా, ఎలాంటి కామెడీ చేసినా పట్టించుకోరు అనేటువంటి ధోరణిలో నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులతో పాటు ఇక్కడ ఇప్పుడు ఆలీ గారు కూడా చేరిపోయారా అనేటువంటి భావన ఉంది. ఆయన చాలా గౌరవిస్తారని మనకైతే తెలుసు. బట్ కాకపోతే ఇప్పుడు ఇలా హిందువులకి సంబంధించినటువంటి ఒక సాంగ్ పెట్టి, ఇదిగో జయ విజయలక్ష్మి, జయ వరలక్ష్మి అనేటువంటి పాటల కన్నా వేరే ఆయన పాటించేటువంటి, ఆయన ధర్మం పాటించేటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన వాళ్ళ ఖురాన్ని పెట్టి అలాంటివి ఏమైనా చేయగలుగుతారా? అలాంటి బ్రాండ్ ప్రమోషన్ చేస్తారా? లేదంటే ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక క్రీస్తుని పెట్టి అలాంటి కార్యక్రమాలు చేయొచ్చుగా? ఎందుకని హిందువులకి సంబంధించినటువంటి మాత్రమే వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని ఏమన్నా సరే పట్టించుకోరు అనేటువంటి ధోరణిలో ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఇది ఇక్కడతో ఆపకపోతే ఇలాంటివి ప్రతి ఒక్కడు చేసేటువంటి పరిస్థితికి అలవాటు పడిపోయి వీళ్ళ ఏం చేసినా వాళ్ళు ఏం పట్టించుకోరలే, వీళ్ళకి ఏమి సిగ్గు శరం ఉండదులే హిందువులకి అనేటువంటి భావనలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ దాని మీద ఆయన క్లారిటీ ఇస్తారా, దాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా, లేదంటే ఆ వీడియోని డిలీట్ చేయించుకుంటారా అనేది ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే ఇది ముమ్మాటికి హిందూ దేశమే, ఇది సెక్యులర్ దేశం అంటే ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. డెఫినెట్గా ఇక్కడ అందరూ భాగమే కాదనట్లా, కానీ మెజారిటీగా ఉండేటువంటి హిందువుల్ని కించపరుస్తూ, వాళ్ళు వాడేటువంటి పద్ధతుల్ని, వాళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించినటువంటి పూజల్ని ఇలా ఇష్టానుసారం అంటే క్రిటిసైజ్ చేయటం, లేదంటే ఇష్టం వచ్చినట్టు అవమానించడం, అవహేళన చేయటం, కామెడీ చేయటం అనేది తగదు అని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే హిందువుల నుంచి రావాలి. హిందువులకి యూనిటీ ఉంది అని ఒకసారైనా సరే నిరూపించేటువంటి పరిస్థితి అయినా చేయండి. ఇప్పటికే దీని మీద వివాదం అవుతుంది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు అయితే ఆలీ గారిని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం, ఆయన ఏమన్నా మన బయటకు వచ్చి సంజాయిషి ఇస్తారా, నేను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకుంటారా, ఇలాంటివి ఇక మీద చేయను అని చెప్పి ఏమన్నా ఒక హామీ ఏమన్నా ఇవ్వగలుగుతారా అనేది కూడా చూడాలి. దీని మీద ఈ హిందూ సంఘాలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ వాళ్ళు కూడా ఎంతవరకు దీని మీద తీసుకుంటారు అనేది, గవర్నమెంట్లు కూడా దీన్ని ఏమైనా సీరియస్గా తీసుకుని ఏమన్నా ఇలాంటి వాటి మీద ఒక నిర్ణయానికి వస్తారా అనేది కూడా చూడాలి.